హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా కొత్తిమీర తెచ్చుకుంటాం కదండి. మనం స్టోర్ చేసుకోవాలి అంటే దాన్ని ఏం చేయాలో తెలుసా అండి? ఈ చక్కగా ప్రతి దానికి నేను ఈరోజు ఎక్కువ 2 కట్టలు వచ్చేసినాయి మాకు. చక్కగా తోలంతా వెనక వైపును ఇలా ఇవన్నీ తీసేసి, అలాగే ఆకులు పండు ఆకులన్నీ ఇలా తీసేసేసాను. తీసిన తర్వాత ఇప్పుడు మిగిలిన వాటిని చక్కగా ఇవన్నీ చూడండి ఎలా చేశానో. నీట్గా ఒక్క పండాకు కానీ ఒక ఎండాకు కానీ లేకుండా శుభ్రం చేసేసుకొని మనం చక్కగా ఇలాగా ఒక పేపర్లో కానీ దేనో ఒక దానిలో చక్కగా ఇలా చేసేసుకొని ఇలా పెట్టేసేసుకొని క్లాత్ తోటే ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి ఒక 15-20 రోజులు చక్కగా వాడుకోవచ్చండి. లేదనుకోండి దీన్ని ఇలా ఈ కవర్లో పెట్టంలేండి, తీసి ఒక మంచి ప్లాస్టిక్ డబ్బా ఏదైనా తీసి దానిలో పెట్టేసుకోవచ్చు. ఫుల్ వీడియో నాగమణి రెడ్డిస్ వరల్డ్ చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ఇలా చేస్తారు కదా. ఇలా చేసిన తర్వాత మీకు ఎన్ని రోజులు నిల్వ ఉందో మధ్య మధ్యలో కావాలంటే వీక్లీ వన్స్ తీసి ఇలా పండుటాకులు వస్తాయి కదండి, అవన్నీ తీసేసుకొని ఈ ఆకుల్ని మళ్ళీ చక్కగా మనం ఇలాగ ఇంకో కొత్త కవర్లు కాగితంలో పెట్టేసేసి, లేదు టిష్యూ పేపర్ అయినా పెట్టేసుకోవచ్చండి. టిష్యూ పేపర్లు అంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు కుదరదు కాబట్టి నేను న్యూస్ పేపర్ తీసుకున్నాను. అందరికీ టిష్యూ పేపర్లు ఉండకపోవచ్చు, న్యూస్ పేపర్లు అందరి దగ్గర ఉంటాయి కాబట్టి చక్కగా ఇలాగా అన్నీ బాగా గట్టిగా గాలి ఆడకుండా చక్కగా బాగా మనం ఇలా మూత గట్టిగా పెట్టినట్టు పెట్టేసేసి దాన్ని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్లో కానీ ఇలా కవర్లో కానీ పెట్టుకొని చక్కగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు. మీకు నచ్చితే మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.